అన్న ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఇట్లానే ఇంకా ప్రజల్లో ఉండాలని నేను అనుకుంటున్నా. చాలా మంచిగా అంటే ఎవరైతే రావద్దు గేటు గిట్ట దాటలేరు అన్నారో వాళ్ళకి గేటులు తన్నుకుంటా పోయిండు చూడు, అది హ్యాండ్సప్ చెప్పాలి అన్నకి. సో ప్రజలు గిట్ట ఆదరించిండ్రు. చూద్దాము పవన్ కళ్యాణ్ అన్న ఏం చేస్తాడు, ప్రజలకి ఏం చేస్తారని ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని నిలబెట్టుకొని మంచిగా ప్రజలకి మంచి చేసుకుంటా ఇంకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అంటే డిప్యూటీ సీఎం మంచిగా చేస్తారనుకుంటున్నారా? చేస్తారనుకుంటున్నా, చూడాలి. అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా, సో 3 పార్టీలు ఉన్నాయి అంటే మళ్ళీ ఎలక్షన్లు రాగానే మళ్ళీ ఏమన్నా అంటే 3 పార్టీలు పొందకపోవచ్చు. మళ్ళీ అంటే వాళ్ళు మంచి పని చేస్తే సో ప్రభుత్వంలో ఉంటారు. పవన్ అన్న మంచి ఒక ఛాన్స్ ఇచ్చిండ్రు. ఆ ఛాన్స్ నిలబెట్టుకొని మీరు ప్రజలకు మంచి చేస్తే సో దాని పరంగా ప్రజలు గిట్ట మంచి చేస్తుండు మాకని ముందు స్థాయికి వెళ్ళి గెలిపిస్తారు. నెక్స్ట్ అయినా సరే మంచి చేయాలి ప్రజలకు అనుకుంటున్నాను నేను. అంటే అసలు పవన్ కళ్యాణ్ని వైసీపీ వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు అని చెప్పేసి అన్నారు. బట్ వైసీపీకి పవన్ కళ్యాణ్ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి, 175 అన్నారు. దాని గురించి ఏం చెప్తా